కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాళేశ్వరం ఇంజనీర్ల అవినీతి కార్యకలాపాలపై ఈడీ నజర్ పెట్టింది. వందల కోట్ల వెనకేసిన ఇంజనీర్ల భాగోతాలను నిశితంగా పరిశీలిస్తుంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో వెడ్డింగ్ డెస్టినీలు, కంపెనీలోకి పెట్టుబడుల వరద తదితర అంశాలపై ఈడీ దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమాస్తులు, కంపెనీల్లో పెట్టుబడులపై ఈడీ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో పెళ్లిళ్లు నిర్వహించడంపై ఇప్పటికే వివరాలు సేకరించింది. మాజీ ఈఎన్సీ మురళీధర్రావు కొడుకు అభిషేక్రావు కంపెనీల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ పెట్టుబడులపై ఈడీ విచారణ నిర్వహించనుంది. కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ కొడుకు పెళ్లి థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఆ ఖర్చులపై విచారణ చేపట్టనుంది. అలాగే మొదటిసారి కాళేశ్వరం వ్యవహారంలో ఇంజనీర్ల అవినీతితో పాటు నగదు లావాదేవీలపైన విచారణ జరిపే అవకాశం ఉంది. నూనె శ్రీధర్, మురళీధర్రావు, హరిరామ్ నాయక్కు సంబంధించిన అవినీతి కేసు వివరాలు తమకివ్వాలని ఏసీబీని ఈడీ కోరింది. కాళేశ్వరం పనుల్ని పర్యవేక్షించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావుపై ఏసీబీ గురిపెట్టింది. ఆయనకు సంబంధించిన 12 చోట్ల సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు గుర్తించింది. కొండాపూర్లో ఒక విల్లా, బంజారాహిల్స్లో ఒక ఫ్లాట్, యూసఫ్గూడలో ఒక ఫ్లాట్, బేగంపేటలో ఒక ఫ్లాట్, కోకాపేటలో ఖరీదైన ఫ్లాట్ ఉన్నాయి. మరోచోట 11 ఎకరాలుంది. ఇంకా బయటపడాల్సిన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. మురళీధర్రావుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు, రిమాండ్కు పంపించారు. ఈ ఏడాది ఏప్రిల్లో మరో మాజీ ఇంజనీరింగ్ చీఫ్ భూక్యా హరిరామ్ ఇంటితో సహా 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. షేక్పేట్, కొండాపూర్లో 2 లగ్జరీ విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగ్లో 3 ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, బొమ్మల రామారం మండలంలో 6 ఎకరాల మామిడి తోటతో కూడిన ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, ఇంకా పలు రకాల ఆస్తులు, బంగారాన్ని పట్టుకున్నారు. హరిరామ్ను ఏసీబీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. జూన్లో కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇంటిపైన దాడులు చేశారు. నూనె శ్రీధర్ ఇంటితో సహా 14 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో 60 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. ఇది ప్రభుత్వ రేటు. బహిరంగ మార్కెట్లో 500 కోట్లకు పైగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అవినీతిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అయితే ఆ డబ్బుల్ని అనధికారికంగా, చట్టవిరుద్ధంగా చలామణి చేయడంపై ఈడీ దృష్టి పెడుతుంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లు, బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం కంపెనీలు పెట్టినట్లుగా గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగుతోంది.